హాయ్ ఫోక్స్, ఇప్పుడు మనం సెకండ్ సొల్యూషన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు? ఎక్స్ప్రెస్ tan θ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos θ అన్నాడు. ఏం రాద్దాం? వి నో దట్. ఏం తెలుసు? tan θ ఫార్ములా sin θ బై cos θ తెలుసు. కాకపోతే ఏమన్నాడు? ఇక్కడ sin θ వద్దురా పోయి, నాకు cos θనే కావాలన్నాడు. సో దానికి ఏం చేసామంటే వీ హ్యావ్ దీన్ని 1 అని పెట్టుకుందాం. ఇక్కడ సిన్స్ లెక్క రాసి డైరెక్ట్ రాయొచ్చు, కానీ నేను ఎందుకు ఇట్లా రాస్తున్నా అంటే 2 మార్క్స్ క్వశ్చన్ కదా, ఒక 3-4 లైన్లు రాసినా మంచిగా ఉంటుంది అని చెప్పి అందుకు రాస్తున్నా. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1. ఈడేంది sin θ కదా, సో ఇది అక్కడ పంపించేసి sin స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1 మైనస్ cos స్క్వేర్ θ, sin θ ఈక్వల్స్ టు √1 మైనస్ cos స్క్వేర్ θ. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్రమ్ 1 tan θ ఈక్వల్స్ టు sin θ అంటే 1 మైనస్ cos స్క్వేర్ θ బై cos θ. ఇట్లా ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin θ అన్నా cosecant θ అన్నా ఏం థీటాలు అన్నా కానీ మీరు జస్ట్ ఫార్ములాలు వాడితే అయిపోతుంది. ఇక్కడ నీకు sin θ కావాలనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? cos θ ఈక్వల్స్ టు √1 మైనస్ sin స్క్వేర్ θ రాస్తావు. ఈ క్వశ్చన్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయరే వచ్చింది, 2023 TS రెగ్యులర్. మన నంబర్ కావాలనుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు. సరేనా? బై.